వెల్కమ్ బ్యాక్ టు మురళీస్ క్లాస్ రూమ్. మన ఈరోజు క్లాస్లోని 10th క్లాస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్ సంబంధించి ఎక్సర్సైజ్ 4.2 సంబంధించి ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలన్నది మనం ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. దాంట్లోని ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది రూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ బై ఫ్యాక్టరైజేషన్. అంటే ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని మన ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని ఉపయోగించి దాని యొక్క సొల్యూషన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలన్నది మనం ఇప్పుడు చేయవలసి ఉంటుంది. అయితే చాప్టర్ 2 అయిన పాలినామియల్స్లోని ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామిల్ యొక్క సొల్యూషన్ మన ఫ్యాక్టరైజేషన్ ద్వారా ఏ విధంగా చేసామో అదేవిధంగా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా కూడా అదే విధంగా చేయొచ్చు. వచ్చి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, క్వాడ్రాటిక్ పాలినామిల్ యొక్క జనరల్ ఫామ్ ఏమవుతుంది, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. సో దీనికి అట్మోస్ట్ 2 సొల్యూషన్స్ ఉంటాయి, దాన్ని మనం ఆల్ఫా బీటా అంటాం. అయితే క్వాడ్రాటిక్ పాలినామిల్ యొక్క సొల్యూషన్స్ని మన జీరోస్ అని మనం చెప్పడం జరిగింది. క్వాడ్రాటిక్ పాలినామిల్ సొల్యూషన్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ వేరియబుల్ బదులు ఏ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేస్తే అది జీరోకి ఈక్వల్ అవుతుందో దాన్ని సొల్యూషన్స్ అంటాం, దాన్ని జీరోస్ అని మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ ఏంటి, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు జీరో. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ జీరో ఉంటుంది కాబట్టి దీని సొల్యూషన్స్ అన్ని మనం ఏ విధంగా చెప్పచ్చు, ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోని వేరియబుల్ బదులు ఏ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే అది రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ రైట్ హ్యాండ్ సైడ్ మనకి జీరో ఉంది కాబట్టి జీరోకి ఈక్వల్ అవుతుందో దాన్ని ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్స్ అని మనం చెప్పచ్చు. అయితే దీంట్లో కూడా అట్మోస్ట్ మనకి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, 2 ఉంటాయి. అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్ని రూట్స్ అంటాం. అంటే క్వాడ్రాటిక్ పాలినామిల్ యొక్క సొల్యూషన్స్ ఏమో మనం జీరోస్ అన్నాం, ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్స్ని మనం రూట్స్ అన్నాం. సో జీరోస్ అన్నా రూట్స్ అన్నా ఒకటే. అయితే అక్కడ ఫ్యాక్టరైజేషన్ ఏ విధంగా చేస్తాం, ఇక్కడ కూడా అదే విధంగా చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్స్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా ఏ విధంగా చేయాలన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 10 ఈక్వల్ టు 0. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి సొల్యూషన్స్ చూద్దాం. దీంట్లోని x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ని అలాగే కాన్స్టాంట్ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది, 1 ఇంటూ మైనస్ 10 అంతా మైనస్ 10 అని వచ్చింది. సో దీన్ని యొక్క ఫ్యాక్టర్స్ కింద విడదీసిన దాన్ని మనకు కలిపితే -3 రావాలి. సో 10కి మన ఫ్యాక్టర్స్ రాసుకుంటే ఎలా రాయొచ్చు, 1 ఇంటూ 10, 2 ఇంటూ 5 అని రాయొచ్చు. సో దీంట్లోని ఈ 3 రావాలంటే 2కి 5కి డిఫరెన్స్ 3 కాబట్టి మనం 2, 5 కింద దీన్ని మనం ఫ్యాక్టర్స్ కింద రాసుకోవచ్చు. 2, 5 ఇక్కడ ఈ మిడిల్ టర్మ్ -3 వచ్చింది కాబట్టి ఇక్కడ -3 రావాలంటే డిఫరెన్స్ రావాలి. సో 5కి 2కి డిఫరెన్స్ 3, ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి దీంట్లో లార్జెస్ట్ నెంబర్ 5కి మైనస్ తీసుకోవాలన్నమాట. -5 + 2. సో +2 -5 -3 కాబట్టి ఈ విధంగా మిడిల్ టర్మ్ని మనం స్ప్లిట్ చేసుకోవాలి. సో ఇక్కడ గమనిస్తే ఇక్కడ x స్క్వేర్ ఈ -3ని ఏ విధంగా స్ప్లిట్ చేయొచ్చు, +2x మైనస్ 5x మైనస్ 10 ఈక్వల్ టు 0. సో ఈ రెండాటిలో కామన్గా x తీసుకుంటే x ప్లస్ 2, అలాగే టైమ్స్లో కామన్గా 5 ఉంది కాబట్టి -5ని మనం కామన్ తీసుకుంటే x ఉంటుంది. ఇక్కడ మైనస్ రావాలంటే ఇక్కడ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ కాబట్టి ప్లస్ వేసుకోవాలి. సో 5 2 10 ఈక్వల్ టు 0. సో మళ్ళీ ఈ రెండాటిలోని x ప్లస్ 2 అనే టర్మ్ కామన్ ఉంది కాబట్టి x ప్లస్ 2ని కామన్ తీసుకుంటే దీంట్లో x అలాగే దీంట్లో -5 వచ్చిందనమాట. సో x ప్లస్ 2 అన్నా 0 అవ్వాలి, x మైనస్ 5 అన్నా 0 అవ్వాలి. కాబట్టి x ప్లస్ 2 0 అనుకుంటే దెన్ x ఈక్వల్ ఎంత అవుతుంది, -2 అవుద్ది. సో x మైనస్ 5 0 అయితే x ఈక్వల్ టు 5 అవుద్ది. సో మనకు కావాల్సిన రూట్స్ ఏమొచ్చాయి, -2 అండ్ 5. దేర్ఫోర్ ది రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, x స్క్వేర్ -3x మైనస్ 10 ఈక్వల్ టు 0 ఆర్ -2 అండ్ 5. సో -2, 5 అనేది ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క రూట్స్ అవుతాయి అన్నమాట. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం.
2x² ప్లస్ x మైనస్ 6 ఈక్వల్ టు 0. సో దీనికి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా రూల్స్ కావాలంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x² యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది 2 ఉంది. సో ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ 6 ఉంది కాబట్టి 2 6 ఎంత 12 మైనస్ 6 ఉంది మైనస్ 12 వచ్చింది అనమాట. సో 12కి మనం ఫ్యాక్టర్స్ తీసుకుంటే 1 into 12 అలాగే 2 into 6 3 into 4. సో ఇచ్చిన ఫ్యాక్టర్స్ యొక్క పేర్స్లోని దేని యొక్క డిఫరెన్స్ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 1 అవుతుంది. సో 1 కావాలంటే దీంట్లోని 3 4 అనే పేరుకే మనకి ఇది ఛాన్సెస్ ఉంది కాబట్టి 3 4 కింద దీని ఫ్యాక్టర్స్ కింద మనం తీసుకోవాలన్నమాట. సో 12ని 3 4 కింద తీసుకోవాలి. సో 3 4 కింద మనం ఫ్యాక్టర్స్ కింద మనం తీసుకుంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీనికి 3 కన్నా 4 కన్నా ఒకదానికి మైనస్ సింబల్ ఉండాలి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈ 1 ప్లస్ 1 ఉంది కాబట్టి ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ దీనికి ప్లస్ వేయాలి, దీనికి మైనస్ వేసుకుంటే మనం మల్టిప్లై చేస్తేనేమో -12 వచ్చింది. సో దీని యొక్క డిఫరెన్స్ అంటే 4కి 3కి డిఫరెన్స్ అంతా 1 వచ్చింది కాబట్టి దీన్ని ఈ విధంగా మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. 2x² మైనస్ 3x ప్లస్ 4x మైనస్ 6 ఈక్వల్ టు 0. సో ఈ రెండాటిలో కామన్ టర్మ్ ఏముంది ఎక్స్ తీసుకుంటే 2x మైనస్ 3 అవుద్ది. ఈ రెండాటిలో కామన్గా 2 తీసుకుంటే ఇక్కడ ఇంకా 2x మిగులుద్ది, ఇక్కడ మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ 2 3s are 6. సో ఈ రెండాటిలో కామన్ టర్మ్ 2x మైనస్ 3 వచ్చింది కాబట్టి 2x మైనస్ 3 తీసుకుంటే దీంట్లో x ఉంది ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో ఇక్కడ 2x మైనస్ 3 0 అయిందనుకోండి 2x ఈక్వల్ ఎంత అవుతుంది మైనస్ 3 తీసుకెళ్తే 3 అవుద్ది, దెన్ x ఈక్వల్ టు 3/2 అవుద్ది. సో వేరే ఇక్కడ x ప్లస్ 2 ఈక్వల్ టు 0 అయితే x ఈక్వల్ ఎంత అవుతుంది -2 అవుతుంది. అంటే ఇక్కడ సొల్యూషన్స్ ఏ వచ్చినాయి 3/2 ఆర్ -2. సో సొల్యూషన్ రూట్స్ ఆఫ్ గివెన్ quadratic are 3/2 and -2. సో 3/2 -2 అనేది ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్స్ అవుతాయి అన్నమాట. ఓకే థర్డ్ ప్రాబ్లం చూద్దాం. √2x² ప్లస్ 7x ప్లస్ 5 √2 = 0. సో దీంట్లో x² కోఎఫిషియంట్ ఎంత ఉంది √2 ఇంటూ ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఎంత 5 √2. సో దీన్ని మల్టిప్లై చేస్తే 5 ఇంటూ √2 ఇంటూ √2 ఎంత అవుతుంది 2 అవుతుంది కాబట్టి ఇది 10 అవుతుంది అనమాట. సో దీని ఫ్యాక్టర్స్ కింద రాసుకుంటే 2 5s are 10. సో 2ని 5ని కలిపితే ఇక్కడ మిడిల్ టర్మ్ 7 వస్తుంది కాబట్టి 2 5 కింద తీసుకుంటే ఇక్కడ అసలు +7 కాబట్టి 2 ప్లస్కి వస్తాయి +2 +5. సో దీన్ని ఏ విధంగా స్ప్లిట్ చేయొచ్చు √2x² ప్లస్ 2x ప్లస్ 5x ప్లస్ 5 √2 = 0. సో ఈ రెండాటిలో కామన్గా ఏముంది రూట్ అంటే 2ని √2 ఇంటూ √2 అని రాసుకోవచ్చు కాబట్టి √2 అనేది కామన్ ఉంది, x అనే వేరియబుల్ కామన్ ఉంది కాబట్టి √2x కామన్ తీసుకుంటే x ప్లస్ √2 అవుతుంది. ఎందుకు √2 ఇంటూ x ఇంటూ x ఎంత √x² √2 ఇంటూ √2 2x. అదేవిధంగా ఈ రెండాటిలో 5 కామన్ తీసుకుంటే x ఉంది, దీంట్లో ఏముంది √2 ఉంది, x ప్లస్ √2 = 0. సో ఈ రెండింటిలోనే x ప్లస్ √2 అనే టర్మ్ కామన్ ఉంది కాబట్టి x ప్లస్ √2ని కామన్ తీసుకుంటే ఇక్కడ ఏముంది √2x అలాగే దీని ఇక్కడ ఏముంది టర్మ్ 5 ఉంది 5 = 0. సో x ప్లస్ √2 0 అయితే దెన్ x ఈక్వల్ ఎంత అవుతుంది -√2 అవుతుంది. వేరే ఇక్కడ √2x ప్లస్ 5 0 అయితే √2x ఎంత అవుతుంది +5 అంటే తీస్తే -5 అవుతుంది, దెన్ x ఈక్వల్ టు -5/√2 అవుతుంది అనమాట. ఓకే therefore roots of given quadratic equations are -√2 and -5/√2 -√2 and -5/√2 అనమాట. ఓకే ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. 2x² - x + 1/8 = 0. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ 1/8 ఉంది. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయడానికి వీలుగా మనం ఎల్సిఎం కట్టి మనం ఇంటి జరిగింది కన్వర్ట్ చేసుకుందాం.
సో ఇక్కడ దీన్ని ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 1, ఇక్కడ డినామినేటర్ 1 తీసుకుంటే మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది? 8 వస్తుంది. 8 1లో 8 టైమ్స్ పోతుంది కాబట్టి 8 2 జా 16, అదే 16x² మైనస్, సో 8 1లో 8 టైమ్స్ పోతుంది, 8 × x అంతా 8x ప్లస్ 8 8లో 1 టైం పోతుంది కాబట్టి 1 = 0. సో ఈ 8ని అటే తీసుకెళ్ళి మల్టిప్లై చేస్తే అవుద్ది 0 అవుద్ది. 8 × 0 0 కాబట్టి 16x² మైనస్ 8x ప్లస్ 1 = 0. సో ఇది ఇక్కడ x² ప్లస్ bx ప్లస్ c = 0 ఫామ్లో వచ్చింది కాబట్టి దీన్ని ఫ్యాక్టరైజేషన్ ఏ విధంగా చేయొచ్చు? కోషెంట్ ఆఫ్ x² ఎంత? 16. అలాగే కాన్స్టెంట్ టర్మ్ 1 మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 16. సో 16ని మనకి ఫ్యాక్టర్స్ కింద మనం తీసుకుంటే 1 × 16 2 8 జా 16 4 4 జా 16. సో ఇచ్చిన పేర్స్లోని మనకి -8 రావడానికి ఇక్కడ మనకి ఛాన్స్ దేనికి ఉంది? 4 4కే ఉంది కాబట్టి 4 × 4 కింద దీన్ని ఫ్యాక్టర్స్ కింద మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ -8 మైనస్ వచ్చింది కాబట్టి ఈ రెండాటికి మనం మైనస్ సింబల్ మనం తీసుకోవాలి. ఎందుకంటే -4 ఎంత అవుద్ది? -8 అవుద్ది. -4 × -4 ప్లస్ 16 అయింది కాబట్టి దీని మిడిల్ టర్మ్ ఏ విధంగా స్ప్లిట్ చేయొచ్చు? 16x² -4x ప్లస్ 1 = 0. సో ఇక్కడ గమనిస్తే ఈ రెండవ టైమ్స్లోని 4xని మనం కామన్ తీసుకుంటే ఏం మిగులుద్ది? 4x 4 4 జా 16 x × x x² 4x ఉంది, -1 మిగులుద్ది. సో ఈ రెండాటిలో కామన్గా ఏముంది కాబట్టి -1 కామన్ తీసుకుంటే 4x ఇక్కడ ప్లస్ రావాలి కాబట్టి ఇంకో మైనస్తో మల్టిప్లై చేయాలి. మైనస్ × మైనస్ ప్లస్ కాబట్టి -1 = 0. సో దీన్ని ఫ్యాక్టర్స్ కింద తీసుకుంటే 4x - 1 అని కామన్ తీసుకుంటే 4x - 1 కామన్ తీసుకుంటే సో 4x ఇక్కడ ఉంది, ఇక్కడ -1 ఉంది కాబట్టి 4x - 1 = ఎంత? 0. సో 4x - 1 0 అయితే 4x = 1 అవుద్ది. సో -1 అదే తీసుకోవచ్చు. సో x = ఎంత? 1/4. సో అదేవిధంగా 4x - 1 0 అయితే 4x = 1, then x = 1/4. సో 2 ఈక్వల్ రూట్స్ వచ్చినాయి అన్నమాట ఇక్కడ. సో 1/4 1/4. Therefore roots of given quadratic equation are 1/4 and 1/4. Okay. So fifth problem is now 100x² - 20x plus 1 = 0. సో దీనిలో కూడా కోషెంట్ ఆఫ్ x² ఎంత అయింది? 1 ఇంటూ కాన్స్టెంట్ సో ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. 100x² - 20x plus 1 = 0. సో x² కోషెంట్ ఎంత వచ్చింది మనకి? 100 ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ 1 వచ్చింది. 100 × 1 ఎంత? 100. సో దీని ఫ్యాక్టర్స్ కింద మనం తీసుకుంటే దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? 100ని ఒకవేళ ఇక్కడ పెద్ద నెంబర్ ఫ్యాక్టర్స్ కింద తీసుకోవాలంటే ఈ విధంగా ఫ్యాక్టరైజేషన్ చేసుకోవచ్చు. ఎంత? 2 50s 100, 2 25s 50, సో 5 5s 25. సో ఇక్కడ 5 × 2 10, 5 × 2 10 అంటే 10 × 10 కింద మనం రాసుకోవచ్చు అనమాట. సో 100 ఫ్యాక్టర్స్ చేసుకుంటే 100 = 1 × 100, 2 × 50, సో 5 టేబుల్ 5 × 20, సో తర్వాత 10 × 10. సో మనకి ఇక్కడ మిడిల్ టర్మ్ -20 వచ్చింది కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఫ్యాక్టరైజేషన్లోని ఏ పేర్కి మనకి పాసిబిలిటీ ఉంది? 10 × 10కి పాసిబిలిటీ ఉంది కాబట్టి దీన్ని 10 × 10 కింద మనం ఫ్యాక్టర్స్ కింద మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ -20 రావాలి కాబట్టి ఈ రెండాటికి మైనస్ సింబల్ మనం తీసుకోవాలన్నమాట. -10 -10 అంతా -20, -10 × -10 ఎంత అవుతుంది? 100 అవుతుంది. సో దీన్ని ఏ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి? 100x² -10x ప్లస్ 1 = 0. ఈ రెండాటిలో కామన్ తీసుకుంటే ఈ రెండాటిలో 10 అనేది కామన్ ఉంది, సరే అలాగే x కూడా కామన్ ఉంది కాబట్టి 10x కామన్ తీసుకుంటే 10x ఎందుకు? 10 10s are 100, x × x x² -1 అంటే 10x × 1. సో ఈ విధంగా ఇక్కడ కామన్ టర్మ్ ఏమిటి? 1 తీసుకుంటే -1 తీసుకుంటే 10x ఇక్కడ ప్లస్ రావాలి కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి
10x మైనస్ 1 ఈక్వల్ టు ఎంత 0. సో ఈ రెండింటిలో 10x మైనస్ 1 కామన్ తీసుకుంటే సో ఇక్కడ 10x మిగిలింది, అలా ఇక్కడ -1 మిగిలింది ఈక్వల్ టు 0. సో 10x మైనస్ 1 0 అయితే 10x ఈక్వల్ టు ఎంత అవుతుంది 1 అవుతుంది, x ఈక్వల్ టు 1/10 అవుతుంది. సో అదేవిధంగా 10x మైనస్ 1 ఇక్కడ 0 తీసుకుంటే 10x ఈక్వల్ టు 1 అవుతుంది, -1 అంటే తీసుకెళ్ళాం కాబట్టి x ఈక్వల్ ఎంత 1/10. సో ఇక్కడ కూడా 2 ఈక్వల్ రూట్స్ వచ్చినాయి అన్నమాట. therefore roots of given quadratic equation are 1/10 and 1/10. సో ఈ విధంగా ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి మన ఫ్యాక్టరైజేషన్ ద్వారా మన సొల్యూషన్స్ని ఈ విధంగా కనిపెట్టచ్చు అనమాట. ఓకే ఓకే సెకండ్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. జాన్ అండ్ జీవంతి టుగెదర్ హ్యావ్ 45 మార్బుల్స్. అంటే జాన్ జీవంతి దగ్గర ఇద్దరు కలిపి ఇద్దరి దగ్గర 45 మార్బుల్స్ ఉన్నాయి. బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 మార్బుల్స్ ఈచ్. ఇద్దరు 5 మార్బుల్స్ పోగొట్టుకున్నారు. ప్రోడక్ట్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ మార్బుల్స్ దే నౌ హ్యావ్ ఈస్ 124. అంటే మిగిలిన ఇద్దరి దగ్గర ఉన్న మార్బుల్స్ మల్టిపుల్ చేస్తే ఎంత వచ్చింది 124. సో వీ వుడ్ లైక్ టు ఫైండ్ అవుట్ హౌ మెనీ మార్బుల్స్ దే హ్యాడ్ టు స్టార్ట్ విత్. అసలు అంతకుముందు ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి ఒకళ్ళ దగ్గర అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ జాన్ హ్యాడ్. జాన్ దగ్గర ఉన్న మార్బుల్స్ని మనం ఎక్స్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఇద్దరి దగ్గర మార్బుల్స్ కలిపితే 45 కాబట్టి దెన్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ జీవంతి హ్యాడ్. జీవంతి దగ్గర అప్పుడు ఎన్ని ఉంటాయి, ఇద్దరి దగ్గర 45 ఉంటే జీవంతి దగ్గర 45 మైనస్ ఎక్స్, 45 మైనస్ ఎక్స్ ఉన్నాయి. సో when they lost 5 marbles each, 5 marbles each అంటే ఒక్కళ్ళు 5 మార్బుల్స్ పోగొట్టుకుంటే ది నెంబర్ ఆఫ్ మార్బుల్స్ లెఫ్ట్ విత్ జాన్. అంటే జాన్ దగ్గర ఇంకా ఎన్ని మార్బుల్స్ మిగిలి ఉంటాయి, 5 ఎక్స్ ఉన్నాయి, 5 పోగొట్టుకుంటే ఎంత ఉంటాయి x minus 5. So the number of marbles left with జీవంతి. సో ఆల్రెడీ ఇక్కడ జీవంతి దగ్గర ఎన్ని ఉన్నాయని మనం చెప్పుకున్నాం 45 మైనస్ ఎక్స్, దాంట్లో నుంచి 5 తీసే 45 మైనస్ ఎక్స్ మైనస్ 5, 45 నుంచి 5 తీస్తే ఎంత 40 కాబట్టి 40 మైనస్ ఎక్స్, 40 మైనస్ ఎక్స్. సో ఇద్దరి దగ్గర పోగొట్టుకున్న తర్వాత మిగిలిన మార్బుల్స్ 2 మల్టిపుల్ చేస్తే ఎంత వచ్చింది 124. సో గివెన్. సో పోగొట్టుకున్న తర్వాత జాన్ దగ్గర ఎన్ని ఉన్నాయి ఎక్స్ మైనస్ 5, అలాగే జీవన్ దగ్గర 40 మైనస్ ఎక్స్ ఉన్నాయి. ఈ 2 మల్టిపుల్ చేస్తే ఎంత 124. సో దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. సో దీన్ని అంతా ఒక టర్మ్ కింద తీసుకుని మనం డిస్ట్రిబ్యూటివ్లో అప్లై చేస్తే ఎంత అవుతుంది ఎక్స్ ఇంటూ 40 మైనస్ ఎక్స్ మైనస్ 5 ఇంటూ 40 మైనస్ ఎక్స్ కూడా ఉందా 124. సో ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ల ప్రకారం ఎక్స్ ఇంటూ 40 ఎంత 40x మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 40 200 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5x ఈక్వల్ టు 124. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇప్పుడు ఎక్స్ టైమ్స్ ఏమున్నాయి 40x ప్లస్ 5x ఎంత అవుతుంది ప్లస్ 45x మైనస్ 200, ఈ ప్లస్ 124ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఎంత అవుతుంది మైనస్ 124 ఈక్వల్ ఎంత 0. సో దీన్ని మనకి ఈక్వేషన్ ఏమి వస్తుంది మనకి మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 45x మైనస్ 200 మైనస్ 124 కలిపితే ఎంత అవుతుంది 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి 200 124 324. సో మైనస్ 324 ఈక్వల్ టు 0. సో దీన్ని మైనస్తో మనం మల్టిపుల్ చేస్తే అప్పుడు ఎంత అవుతుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ 45x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్
324 ఈక్వల్ టు 0. సో ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c ఈక్వల్ టు 0 ఫామ్లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం అంతకుముందు నేర్చుకున్న ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని ఉపయోగించి ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఏం చెప్పుకున్నాం, ఎక్స్ కోఎఫిషియంట్ ఏమో 1, కాన్స్టెంట్ అండ్ 325. సో మల్టిప్లై చేస్తే 324 వచ్చింది. సో ఈ రెండాటిని ఫ్యాక్టర్స్ కింద మనం విడదీసి ఎంత వస్తుందో దాన్ని కలిపితే మనకు 45 రావాలి. సో 324 యొక్క ఫ్యాక్టర్స్ మనం ఏ విధంగా చేయొచ్చు, 324ని ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే 2 టేబుల్ 2 1s 2 6 2 2s, సో 162 టైమ్స్ పోద్ది. మళ్ళీ 2 టేబుల్ 81 టైమ్స్ పోద్ది. మళ్ళీ దీనిలో 3 టేబుల్ 27 టైమ్స్ పోద్ది. 3 9s 3 3s. సో మనకి డిఫరెన్స్ 45 రావాలి కాబట్టి, సో 45 రావాలి కాబట్టి ఇక్కడ చూడండి మల్టిప్లై చేస్తే 2 2s 4, 4 3s 12, 12 3s అంతా 36, 36 3 3s అంతా 9. అంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు, 36 × 9 ఆ ఫ్యాక్టర్స్ కింద మనం, సో 36 × 9 ఎంత 324. ఈ విధంగా మన ఫ్యాక్టర్స్ కింద మనం తీసుకుంటే 36కి 9 కలిపితే ఎంత అవుతుంది, 45 వస్తుంది. సో ఇక్కడ -45 ఉంది కాబట్టి ఈ రెండాటికి మనం మైనస్ సింబల్ వేసుకోవాలన్నమాట. సో -36 × -9 ఏమో +324, -36కి -9 కలిపితే -45 వచ్చింది. సో ఈ విధంగా మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. x² -36x - 9x + 324 ఈక్వల్ టు 0. ఈ రెండాటిలో x కామన్ తీస్తే x - 36 మైనస్ 9 కామన్ తీస్తే x, దీంట్లో 324లో 9 36 టైమ్స్ పోద్ది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది, మైనస్ × ప్లస్ కాబట్టి -36 ఈక్వల్ ఎంత 0. సో ఈ రెండు టైమ్స్లోనే x - 36 కామన్ తీసుకుంటే దీంట్లో x 10 మిగిలింది, దీంట్లో -9 మిగిలింది ఈక్వల్ టు 0. సో వెన్ x - 36 ఈక్వల్ టు 0, x ఈక్వల్ ఎంత 36 అవుతుంది. సో వెన్ x - 9 ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 9 వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ మార్బుల్స్ జాన్ హ్యాడ్. అప్పుడు జాన్ దగ్గర ఎన్ని ఉంటాయి, x 36 అనుకో, 36 అన్న ఉండొచ్చు లేదంటే 9, ఒకవేళ 36 or 9. సో దెన్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ జీవంతి హ్యాడ్. సో జీవంతి దగ్గర అప్పుడు ఎంత ఉంది, x 45 - x ఎంత, అప్పుడు 45 - 36 అన్నా ఉంటాయి, లేదు అంటే 45 - 9 అంటే 45 - 36 అంతా 9 ఆర్ 45 - 9 అంతా 36. సో జాన్ దగ్గర 36 ఉంటే జీవంతి దగ్గర 9 ఉంటాయి. ఒకవేళ జాన్ దగ్గర 9 ఉంటే జీవంతి దగ్గర 36 మార్బుల్స్ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని ఉపయోగించి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. A cottage industry produces a certain number of toys in a day. The cost of production of each toy was found to be 55 minus the number of toys produced in a day. ఆ రోజు ఆ ప్రొడక్షన్ చేసిన టాయ్ యొక్క ఖరీదు, ఒక టాయ్ యొక్క ఖరీదు, ఒక బొమ్మ యొక్క ఖరీదు ఎంతటా 55లోంచి ఆ రోజు ఎన్నైతే టాయ్స్ని తయారు చేశారో దాన్ని తీసేస్తే ఎంతో దానికి సమానమాట. సో ఆన్ ఏ పర్టికులర్ డే, ఒక రోజున ద కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ వాజ్, ఆ రోజు తయారు చేసిన టాయ్స్ యొక్క ఖరీదు 750 అయితే నెంబర్ ఆఫ్ టాయ్స్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద డే ఎక్స్ అనుకుందాం. సో ది కాస్ట్ ఆఫ్ production of each toy, ఆ టాయ్ యొక్క మనకు కాస్ట్ ఎంత వస్తుంది, 55లోంచి ఆ రోజు తయారు చేసిన టాయ్స్ తీసేయాలి. 55 - x రూపీస్ అనమాట, x రూపీస్. సో పర్టికులర్ డే నాడు తయారు చేసిన మొత్తం కాస్ట్ ఎంత 750 కాబట్టి
మొత్తం టోటల్ కాస్ట్ కావాలంటే నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఈచ్ టాయ్, కాస్ట్ ఆఫ్ ది ఈచ్ టాయ్, ఈ రెండు మల్టిప్లై చేయాలి. సో ది టోటల్ కాస్ట్ ప్రొడక్షన్ ఆన్ దట్ డే. సో టోటల్ కాస్ట్ కావాలంటే ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే ఇంటూ కాస్ట్ ఆఫ్ ది ఈచ్ టాయ్, ఈ రెండు మల్టిప్లై చేయాలన్నమాట. సో ఎక్స్ ఇంటూ 55 మైనస్ ఎక్స్ ఎంత అయింది, 750 రూపీస్, 750 రూపీస్. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎక్స్ ఇంటూ 55 ఎంత, 55x మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్. ఈ 750ని ఈ టేబుల్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ 750 ఈక్వల్ ఎంత, 0. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఎంత అవుతుంది, మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 55x మైనస్ 750 ఈక్వల్ టు 0. సో మైనస్తో మనం మల్టిప్లై చేస్తే అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇది మైనస్ అవుతుంది, మైనస్ 55x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 750 ఈక్వల్ టు 0. సో దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 55x ప్లస్ 750. సో ఇక్కడ ఎక్స్ కోషియంట్ 1, ఇక్కడ కాన్స్టెంట్ టైం 750 కాబట్టి 750ని మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే దీన్ని 30 ఇంటూ 25 ఆ విధంగా ఫ్యాక్టర్స్ కింద రాసుకోవచ్చు అనమాట. సో 30 ఇంటూ 25 ఎంత, 750. సో 30 ప్లస్ 25 ఎంత, 55 అయింది. మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ రెండాటికి మైనస్ సింబల్ వేసుకోవాలి. మైనస్ 30 మైనస్ 25 మైనస్ 55 కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 30x మైనస్ 25x ప్లస్ 750 ఈక్వల్ టు 0. ఈ రెండింటిలో ఎక్స్ కామన్ తీస్తే ఎంత అవుతుంది, ఎక్స్ మైనస్ 30. సో ఈ రెండింటిలో 25 కామన్ తీస్తే మైనస్ 25 కాబట్టి ఇక్కడ ఎక్స్ మిగిలింది 25, 750 2 టైమ్స్ పోతుంది, 30 టైమ్స్ పోతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వేసుకోవాలి. మైనస్ 30 ఈక్వల్ టు 0. సో రెండింటిలో ఎక్స్ మైనస్ 30 కామన్ తీసుకుంటే దీంట్లో ఎక్స్ మిగిలింది, దీంట్లో 25 మిగిలింది. సో when x minus 30 equal to 0, x equal to ఎంత, 30, or x minus 25 equal to 0, x is equal to 25. So the number of toys produced on that day, ఆ రోజున తయారు చేసిన టాయ్స్ ఏమవుతాయి, 30 or 25. సో ఆ రోజు తయారు చేసిన టాయ్స్ ఎన్ని అవుతాయి, 30 కానీ 25 కానీ అవుతాయి అన్నమాట. ఓకే, ఈరోజు క్లాస్లోని ఎక్సైజ్ 4.2 సంబంధించి ఫస్ట్ ప్రాబ్లం అలాగే సెకండ్ ప్రాబ్లం ఏ విధంగా చేయాలని మనం నేర్చుకుందాం. మిగిలిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, ఆల్ ది బెస్ట్.